హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ జీవితానికి యూనివర్స్ ఇప్పుడు ఏ మార్గం చూపించబోతుంది. అంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏదో ఒకటి కొత్తగా జరగబోతున్నట్టుగా, లేకపోతే మిమ్మల్ని యూనివర్స్ ఏదో ఒక దారిలోకి పంపించడానికి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా వరకు ఇదొక కైండ్ ఆఫ్ చేంజ్‌లా అనిపిస్తుంది. నేనెప్పుడూ అంటుంటాను కదా! ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయండి అని. సో, ఇది కూడా అలాంటిదే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇది ఎలాంటిది? దీనివల్ల మీ లైఫ్ ఏ రకంగా మారుతుంది? మీరేం చెయ్యాలి? యూనివర్స్ మీకేం చెప్తుంది ఈ సిట్యుయేషన్స్ పరంగా అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ రీడింగ్ విషయానికొస్తే ఇక్కడ ఎప్పట్లానే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. బట్ ఒకటి మీరు ఈ క్రిస్టల్స్‌ని చూస్ చేసుకొనైనా సరే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా! ఇవి మీకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. సో, వీటి ప్రకారమైనా సరే మీరు కార్డ్ సెట్స్‌ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇమేజ్ కనిపిస్తుందో లేదో దగ్గరికి కూడా చూపిస్తాను. సో, ఈ ఇమేజ్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్ అండ్ ఇది రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్ ఉంది. అండ్ కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సో, మీ ఇష్టం ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఆర్ ఈ ఇమేజ్ అండి ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, దీని వెనక ఒక మెసేజ్ ఉంటుంది. అది నేను లాస్ట్లో చదువుతాను, అంటే యాజ్ ఎ గైడెన్స్, బట్ ఇప్పుడు కాదు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైందండి. అదేంటంటే మీ లైఫ్‌లోని మీకు ఆల్రెడీ ఒక న్యూ పాత్ అనేది ఓపెన్ చేయాలి అని చెప్పి యూనివర్స్ ఎప్పటినుంచో అనుకుంటుంది. చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంది. బట్ మీరెందుకో అది నోటీస్ చేయట్లేదు. లైక్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఏ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆర్ ఒక వ్యక్తి వల్ల ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్టయితే అది మీరు ఎండ్ చెయ్యాలి అనుకోవట్లేదు. మీరేంటంటే దాని నుంచి బయటకొచ్చే ప్రయత్నాలు చెయ్యట్లేదంటండి. ఈ డోర్ అనేది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది నిజానికి. బట్ మీరేం చేస్తున్నారు అంటే అది క్లోజ్ అయిపోయిన విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే యూనివర్స్ మీకోసం ఇంకో డోర్‌ని ఓపెన్ చేసినా సరే స్టిల్ మీకు అది ఎందుకో కానీ కనిపించట్లేదని చెప్పొచ్చు. ఆర్ మీరు దాని మీద ఫోకస్ పెట్టలేదని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఈ క్లోజ్ అయిన డోర్ దగ్గరే ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు. ఇది ఓపెన్ అవుతుందేమో అని చెప్పి. బట్ ఒక డోర్ క్లోజ్ అయిన తర్వాత అది ఓపెన్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. అలా అని చెప్పి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ డోర్ క్లోజ్ అయినంత మాత్రాన ఈ సిట్యుయేషన్ అనేది ఇక్కడితో ఎండ్ అయినట్టు కాదు. మేబీ ఆ న్యూ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఇంకేదైనా కూడా ఒక ఆప్షన్ మీకు కనిపించొచ్చు. ఆర్ మీరు ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఏదైనా సరే ఓపెన్ మైండ్‌తో ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. బట్ మీరెందుకో కానీ అలా ఇక్కడే స్టక్ అయిపోయారు. దీని నుంచి బయటకు రాలేకపోతున్నారు. అలా ఉంటే మాత్రం కొంచెం కష్టమేనండి. ఈ సిట్యుయేషన్‌ని మీరు ఫేస్ చేయడం ఆర్ మీ లైఫ్‌లో ఉన్న ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడం. చాలా వరకు నాకేమనిపిస్తుందంటే మీరు ఇకనైనా సరే అంటే ఏదైతే అది అయ్యింది. ఎలా అయితే అలా అయ్యింది. మనం ఇప్పటివరకు ప్రయత్నాలు చేసాం. బట్ ఇంకా మన వల్ల అవ్వట్లేదు కదా! సో, యూనివర్స్ మనల్ని ఎలా గైడ్ చేస్తే అలానే మనం ముందుకు వెళ్దాం. అంటే గో విత్ ద ఫ్లో అని కూడా చెప్పొచ్చు. అలా మీరు ఏమైనా సరే ప్లాన్ చేస్తే బావుంటుందండి. సో, చూద్దాం అసలు కార్డ్స్ మిగతావి కూడా యూనివర్స్ మీకు అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది. మీ జీవితంలోని మీకోసం ఏ మార్గాన్ని తెరిచింది ఆర్ తెరుస్తుంది. సో, చూద్దాం అసలు. సో, మీకు కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. ఆహ్, నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఒక ఎండ్‌కొచ్చింది. దీన్నేంటంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేయాల్సుంది. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి.
ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇది ఇక్కడితో ఎండ్ అయిందండి నిజానికి. మీరేం చేస్తున్నారు అంటే దాన్ని ఇంకా ఇంకా డ్రాగ్ చేస్తున్నారు. కావాలని చెప్పి మీరేంటంటే ఇక్కడ ఇది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకో కానీ స్ట్రెస్ పెరుగుతుంది. డిప్రెషన్‌లో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. మీకేంటంటే చాలా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయండి. అంటే మీ నుంచి నాకు ఆ నెగెటివ్ వైబ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీలో నెగెటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగానే ఉందండి. అంటే దానికి రీజన్ ఏం లేదు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ మైండ్ నుంచి వస్తున్న నెగెటివ్ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీ నుంచి మీరే ఆ నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో, ఇలా మీరేంటంటే ఆ నెగెటివ్ థాట్స్‌తోని సఫర్ అవుతూ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టలేక ఆర్ ముందుకు మూవ్ ఆన్ అవ్వలేక ఇలా ఇక్కడే స్టక్ అయిపోతే మాత్రం మీ లైఫ్ ఎటు కూడా వెళ్దండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఒక పాత్‌ని ఓపెన్ చేసింది. ఆ పాత్ ఏంటనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. మీరు తెలుసుకునే ఆ ఉద్దేశంలో కూడా లేరు. నేను మీకు ముందే చెప్పాను. ఏదైనా సరే ఈ సిట్యుయేషన్‌ని ఇక్కడితో మీరు ఎండ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది ఎండ్ చేసి మళ్ళీ కూడా మీరు ఒక కొత్త వేలో కానీ ట్రై చేస్తే మేబీ వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీ ఎండ్ కూడా ఒక న్యూ బిగినింగే. కాకపోతే చాలామంది వ్యక్తులు ఏంటంటే అది ఎండ్ అయిపోయినా సరే దాన్నే హోల్డ్ చేస్తుంటారు. సో, ఎవరైతే అలా హోల్డ్ చేస్తారో వాళ్ళు ఒక లెసన్ నేర్చుకునే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్సే ఎదురయ్యేలా చేస్తుందండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని అలా పట్టుకొని హోల్డ్ చేస్తుంటే ఎలా అయినా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగాను వాళ్ళు అనుకున్న వేలో థింగ్స్ ముందుకు వెళ్తాయి అని అనుకుంటారు. కానీ కొన్ని ఎండ్ అయ్యాయి అని వాళ్ళకి క్లియర్‌గా తెలిసిన తర్వాత దాన్ని డ్రాగ్ చేయకూడదండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే డ్రాగ్ చేస్తున్నారో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరేంటంటే ఎప్పుడూ ఒక సరైన దారిలో వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడే స్టక్ అయిపోవడం వల్ల ఖచ్చితంగాను యూనివర్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా మీకు కొన్ని ఛాలెంజెస్‌ని విసురుతుందనమాట. దానికి రీజన్ ఏంటంటే మీరు అప్పటికైనా సరే కొన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అయినా సరే మారే ప్రయత్నం చేస్తారు. సో, ఇలా ఏంటంటే ఖచ్చితంగాను మీకు ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉందండి. నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నాను. అదేంటంటే ఫస్ట్ థింగ్ ఈ సిట్యుయేషన్‌లోని మీరు పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది నిజంగానే ఎండ్ అయినట్టు మీకు అనిపిస్తే మీరేంటంటే ఇప్పుడు ఏం చేయాలి? మీ లైఫ్‌ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి? మీరు అనుకున్న వేలో మళ్ళీ కూడా మీ లైఫ్‌ని ఎలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది? ఇవన్నీ కూడా మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకో కానీ ఇక్కడ నాకొకటి అనిపిస్తుంది. మీరు ఎక్కువ వ్యక్తుల మీద కూడా డిపెండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇదొక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ఇష్యూ అయితే ఖచ్చితంగాను మీరు ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారండి. వాళ్ళ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా మీరు డిపెండ్ అయిపోయారో ప్రతిదీ కూడా వాళ్ళనే అడిగి చేయడం, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు ఉండడం, మీ లైఫ్ కోసం మీరు ఇండివిడ్యువల్‌గా ఏది థింక్ చేయకపోవడం, ఇవన్నీ మీకు ఇప్పుడు సడన్‌గా మారిపోతాయి. లేకపోతే ఇవన్నీ కూడా ఇలా ఉండవు అనేసరికి ఇంకా ఎందుకో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. యాక్సెప్ట్ చేయలేక కొంత నెగటివిటీ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఇక్కడ నేనైతే మీకు ఒకటి చెప్పగలను. ప్రతి మనిషికి కూడా ఇండివిడ్యువల్‌గా కొన్ని ఒపీనియన్స్ ఉండాలండి. వాళ్ళు ఇండివిడ్యువల్‌గా కొన్ని చేయాల్సిన పనులుంటాయి. అవి ఎప్పుడైతే వాళ్ళు స్లోగా చేస్తుంటారో, ఆ లైఫ్‌కి వాళ్ళు అలవాటు పడుతుంటారో, ఇంకో వ్యక్తి మీద డిపెండ్ అవ్వకపోతేనే మంచిది అనే ఆ కన్క్లూజన్‌కైతే వాళ్ళొస్తారండి. ఇంకో వ్యక్తికి ఏది చెప్పకపోతేనే మంచిది అనుకున్నట్టు అవుతాయి. ఇంకో వ్యక్తికి అంటే ఏది తెలియకపోతే వాళ్ళ లైఫ్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్తుండడం అనేది మాత్రం వాళ్ళు నోటీస్ చేయగలుగుతారండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఎక్కువ డిపెండ్ అయిపోవడం వల్లే మీరేంటంటే సఫర్ అవుతున్నారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాకపోయినా ఇంకేదైనా సిట్యుయేషన్ అయినా సరే మీరు ఎక్కువ వేరే వ్యక్తుల్ని ఒపీనియన్స్ అడగడం, వాళ్ళు చెప్పిన మాటలు వినుకొని ఉండడం, ఇవన్నిటి వల్ల కూడా మీరేంటంటే సఫర్ అవుతున్నారు. ఈ సిట్యుయేషన్ ఎండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీకు థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉందన్నమాట. మీ వ్యక్తికి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని చెప్పను. ఈ సిట్యుయేషన్‌లో ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని నేను చెప్పను. డెఫినిట్‌గా ఇది ఎలా అనిపిస్తుందంటే మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం వల్లే ఇక్కడి వరకు వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఎందుకో కానీ ఇంకా ఇది ఇక్కడితో ఎండ్ చేయండి. మీ ఆలోచనలు కూడా ఈ వేలో ఎండ్ చేసుకుంటే మంచిది. మీరేంటంటే ఈ రోజు నుంచైనా సరే పాజిటివ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందో దానికి ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిదండి. మీరేం చేస్తున్నారంటే ఒకటి అవుతది అని అనుకోని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారండి. సో, అది ఎలా అయినా అవ్వాలి అని దాన్ని గట్టిగా హోల్డ్ చేయడం, దాని పరంగా ఎఫర్ట్స్ పెట్టడం అన్నీ చేశారు. ఈవెన్ మీకు అది తెలుసు వర్కౌట్ అవ్వదు. లేకపోతే ఈ వేలో చేస్తే ఇది కరెక్ట్ కాదు అని ఎక్కడో ఐడియా ఉన్నా సరే మీరేంటంటే
బాగా అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. పోనీ అలా అని చెప్పి వేరే పర్స్పెక్టివ్‌లో చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి అంటే అది కూడా చేయలేకపోతున్నారు. బట్ ఇక్కడేంటంటే ఒక వ్యక్తి మాటలు వినడం కానీ, లేకపోతే ఈ వ్యక్తి మీదే డైరెక్ట్‌గా డిపెండ్ అయిపోవడం కానీ, ఇలా ఏవేవో చేశారండి. ఇలా జరగడం వల్ల ఏంటంటే మీకొక క్లారిటీ లేకుండా పోయింది. ఆఫ్‌కోర్స్ మీరు ఒకళ్ళ సపోర్ట్ తీసుకోవడం తప్పు కాదు. కానీ కంప్లీట్‌గా వాళ్ళ ఒపీనియన్ మీదే మీరు డిపెండ్ అయిపోతే ఇది మీ లైఫ్ అండి. వాళ్ళ లైఫ్ కాదు. వాళ్ళేంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తారు. వాళ్ళకి నచ్చినట్టుగా మీరు చేస్తే కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేస్తారు. వాళ్ళు ఫేస్ చేయరు కదా! వాళ్ళకి బానే ఉంటుంది. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సో, ఆల్రెడీ పడుతున్నారు. అది కూడా నేను చెప్తాను కదా! ఇక్కడేంటంటే కొన్ని ఓల్డ్ థింగ్స్ అయితే ఎండ్ అయిపోయాయండి. ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అనేవైతే స్టార్ట్ అయ్యాయి మీ లైఫ్‌లో. మీకు అర్థం అవ్వట్లేదు. బట్ సూన్ ఆర్ లేటర్ మీరు రియలైజ్ అవుతారు. ఇది తొందరగా రియలైజ్ అయితే మీ లైఫ్‌ని ఏ దారిలో తీసుకువెళ్ళాలి అనేది మీకొక క్లారిటీ వస్తుందండి. మళ్ళీ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మీరేంటంటే మీ హార్ట్‌ని ఫాలో అవ్వగలుగుతారు. బట్ నేనలా చేయను, నాకిష్టం లేదు, నేను ఇలానే ఉంటాను అంటే మాత్రం సఫరింగ్స్ అనేవి మాత్రం ఇన్‌ఎవిటబుల్ అండి. ఇప్పుడు మీరు సఫర్ అవుతుంది ఏమీ కాదు. కమింగ్ డేస్‌లో ఇంకా సఫర్ అవుతారు. ఇంకా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇంకా మీ ఇష్టం. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు ఇంకో వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం అనేది ఈ రోజు నుంచైనా మానేయండి. ఎవరైనా మీకు ఏదైనా చెప్తుంటే అది మీరు విన్నట్టున్నా సరే తర్వాత మీరు ఆలోచించుకొని దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనుకోని మీరు యాక్షన్ తీసుకుంటే మంచిదండి. ఎవరో ఏదో చెప్పేసారు అని కాకుండా మీ ఇండివిడ్యువల్‌గా థింకింగ్ అనేది ఉంటుంది కదా! అది లేకపోతే మాత్రం కష్టమండి. ఈ రోజు నుంచైనా సరే అలాంటిది ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఎవరికీ ఫస్ట్ మీరేం చెప్పొద్దు. అప్పుడే మీకేంటంటే ఇండివిడ్యువల్‌గా ఉండడం అనేది అలవాటవుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఇండివిడ్యువల్‌గా థింక్ చేయాల్సిన సిట్యుయేషన్ ఏదో ఒకటి వస్తుంది. ఆ టైంలో ఖచ్చితంగాను వాళ్ళు కొన్ని తెలుసుకుంటారండి. ఆ తర్వాత నుంచి చాలా మారడం అనేది కూడా జరుగుతుంది. ఏదైనా సరే ఇక్కడ మాత్రం మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నాయి. వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి మీరు ముందుకు వెళ్తుంటే మీ లైఫ్ ఏంటంటే ఒక కొత్త వేలో అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఇదైతే మీ మంచికేనండి జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే నిజంగానే మీ డ్రీమ్స్‌కి మిమ్మల్ని దగ్గరికి తీసుకువెళ్తుంది. మీరు అనుకోవచ్చు ఇదే మీరు కోరుకుంది బట్ ఇది అవ్వలేదు అని. బట్ ఇంతకంటే బెటర్ థింగ్సే మీకు జరగడానికి ఉంది కాబట్టే ఇది ఇలా అయ్యింది అని కూడా చెప్పొచ్చు. అండ్ చూద్దాం లాస్ట్ అసలు గైడెన్స్ ఏంటి అనేది. సో, మీరేం చేస్తారు అంటే ఎక్కడైనా సరే ఒక కంట్రీ సైడ్ వెళ్ళండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ ఓన్ విలేజ్ కానీ, లేకపోతే ఎక్కడైనా సరే నేచర్ ఉంటుంది కదా! వాటర్ ఫాల్స్ కానీ, ఫీల్డ్స్ కానీ, అంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదా! అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళండి. రూరల్ ఏరియాస్‌లో ఎక్కువ ట్రావెల్ చేయడానికి చూడండి. ఇప్పుడు టైమ్ బీయింగ్ ఎందుకంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఎప్పుడైతే మీరు అలా ఒక కంట్రీ సైడ్ వెళ్తారో ఖచ్చితంగాను మీరేంటంటే చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారంట. మీలోని అంటే ఈ ఓల్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుందండి. మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్లో, ఎంత ప్రీషియసో, మీరు కూడా ఎంత వాల్యుబుల్ అనేది మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే నేను చెప్పాను కదా! ఎక్కడైనా కంట్రీ సైడ్ ఆర్ విలేజ్ సైడ్ వెళ్ళి ఆ గ్రీనరీని ఎంజాయ్ చేయడం కానీ, ఆ వాటర్ ఫాల్స్ కానీ, లేకపోతే ఆ రివర్స్‌ని కానీ అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేయండి అంతే. మీరు డెఫినెట్‌గా రిలీఫ్‌గా అయితే ఫీల్ అవుతారండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ కార్డ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో, ఇది ఒకటండి. ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగాను యూనివర్స్ అయితే మాత్రం మీకోసం ఒక పాత్‌ని ఓపెన్ చేసిందండి. అంటే నాకైతే ఎలా అనిపిస్తుందంటే ప్రెజెంట్ మీరు ఒక డార్క్‌నెస్‌లో ఉన్నారు. ఎంప్టీనెస్‌ని ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ మీలోని అంటే ఆ సాడ్‌నెస్ అనేది ఉంది. ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీరైతే ఒక పెయిన్‌లో ఉన్నారు. పెయిన్ అనే దానికంటే కూడా డార్క్‌నెస్‌లో ఉన్నారని చెప్పొచ్చు. సో, వన్స్ యూనివర్స్ మీకోసం ఓపెన్ చేసిన ఈ పాత్‌లోకి మీరు వెళ్తే లైట్‌ని చూడగలుగుతారండి. ఆల్రెడీ ఈ కార్డ్‌లో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ లైట్ అనేది మీకు కనిపిస్తున్నట్టుంది. ఫోకస్ అనేది వస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ బయట ఉన్నారండి. మీరు ఈ లోపలికి వెళ్తే
మీ లైఫ్‌లో ఏంటంటే మళ్ళీ కూడా లైట్‌ని చూడడమో, లేకపోతే ఒక కొత్త హ్యాపీనెస్‌ని చూడడమో, మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవడమో ఇవన్నీ కూడా జరుగుతాయండి. మీరిప్పుడు పడుతున్న ఈ బాధలన్నీ కూడాను యూనివర్స్ మీకు చూపిస్తున్న దారిలోకి వెళ్ళిన తర్వాత ఏదీ ఉండదు. మీరు చాలా హ్యాపీగా ఉండడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అండ్ దీని వెనక కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఈ గైడెన్స్ అనేది నేను లాస్ట్‌లో మీకు చెప్తాను ఏంటనేది. బట్ ఫస్ట్ అయితే మాత్రం ఈ కార్డ్ చూస్తున్న ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, యూనివర్స్ క్లియర్‌గా మీకు ఏంటంటే లైట్‌ని చూపిస్తుంది. బట్ మీరే చూడలేకపోతున్నట్టుంది. ఈ రోజు నుంచైనా సరే మీ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఆ యాక్సెప్టెన్స్‌లోనే లైట్ ఉందండి. మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఖచ్చితంగాను ఈ లైట్‌ని చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా చూస్తారు అంటే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడమే. సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఏ వేలో కోఆపరేట్ చేసేలా చేస్తున్నాయో డెఫినెట్‌గా ఆ వేలో మీరు కోఆపరేట్ చేస్తేనే మీరు లైట్‌ని అయితే చూస్తారండి. ఇది మాత్రం నేను చెప్పగలను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు. బట్ ఇక్కడ సిట్యుయేషన్ అయితే మాత్రం ఇదే. అండ్ చూద్దాం మిగతా మెసేజెస్ కూడా. యూనివర్స్ అసలు మీ జీవితానికి ఏ దారి చూపిస్తుంది, మీరు చేయాల్సింది ఏంటి అనేది. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి నేనైతే. ఇక్కడ నాకైతే ఒకటి అర్థమైందండి. డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనే ఏంటంటే మీరు ఊహించనివి కొన్ని జరగబోతున్నాయండి. అదేంటంటే ఆల్వేస్‌లో సక్సెస్ అండి. ఈ సక్సెస్ అనేది ఏంటంటే ఇప్పుడు మీలో కొంతమంది ఎప్పటినుంచో గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎప్పటినుంచో అంటే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎప్పటినుంచో ఒక వ్యక్తితో రీయూనియన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎప్పటినుంచో కొన్ని సిట్యుయేషన్స్ ఈ వేలో ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మొత్తానికి ఇది ల్యాండ్ అయినా, ప్రెగ్నెన్సీ అయినా, ఏదైనా మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవ్వాలి అని. సో అది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మేబీ ఇప్పుడు మీరేంటంటే ఒక డార్క్‌నెస్‌లో ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపించొచ్చు. ఈవెన్ సిట్యుయేషన్స్ కూడా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు అంటే ఈ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ నుంచి ఎలా బయటకు వస్తాం? ఏం చేస్తే బాగుంటుంది అని. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ఆల్రెడీ ఒక పాత్‌లో పెట్టాలి అని అనుకుంటుంది. సో అది ఏంటో మీకు ఆల్రెడీ తెలుసండి. మీరు ఆ వేలో వెళ్తే తప్ప మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే మీకు దొరకదండి. సో ఖచ్చితంగాను మీరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉందండి. అండ్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే చెప్తున్నాను కదా, మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే ఈరోజు చూస్ చేసుకున్నారో మీరు అన్‌లక్కీ అని ఫీల్ అయినా సరే నేను అది ఒప్పుకోను. 100% మీరు ఒక లక్కీ పర్సన్ అండి. ఎవరికైతే లోన్స్ ఉన్నాయో, లేకపోతే ఎవరికైతే ఫినాన్షియల్‌గా క్రైసిస్ ఉన్నాయో మీరందరూ కూడా తొందరలోనే ఇవన్నీ కూడా సార్ట్ ఔట్ చేసుకోగలుగుతారండి. ఫినాన్షియల్‌గా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఎవరికైనా సరే కెరియర్ గ్రోత్ అనేది అంటే అవ్వాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నా సరే అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళడానికి కొంతమంది ట్రై చేస్తుంటారు. సో అది కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఏంటంటే కొంచెం షేక్ చేస్తున్నాయి మిమ్మల్ని. నాకేమనిపిస్తుందంటే ఇది వర్కౌట్ అవ్వదు, ఇంకా ఇది ఇంతే, ఇలా అయిపోయిందేంటి, ఏం చేస్తే బాగుంటుంది అనేలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. మీకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఖచ్చితంగాను ఇది డిజాస్టరే అవుతుంది అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ చాలా పెయిన్‌లో కూడా ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను. బట్ అస్సలు వర్రీ అవ్వద్దండి. మీరేం చేస్తారు అంటే మీ లైఫ్ బెటర్ అవుతుందని ఫస్ట్ మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్‌లో ఏ నెగెటివ్ థింగ్స్ జరుగుతున్నా సరే ఖచ్చితంగా అది పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందని చెప్పడానికి ఈ కార్డ్ వచ్చిందండి. మీకు ఏదో ఒక వేలోని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఖచ్చితంగాను థింగ్స్ అయితే బెటర్ అవుతాయి అని అనిపిస్తుంది. ఏదైనా సరే ఇక్కడ థింగ్స్ బెటర్ అవ్వాలి అంటే మీ సైడ్ నుంచి మీరు కొంత ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగాను మీరు ఇంకా దేనికోసం వర్రీ అవ్వాల్సిన పని లేదండి. మెయిన్ ఫినాన్షియల్‌గా ఎవరైతే మనీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అది మాత్రం క్లియర్ అవుతుందండి. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే అది మీరు తీసుకునే యాక్షన్ మీదైనా డిపెండ్ అయ్యి ఉంటుంది కానీ బట్ ఫినాన్షియల్‌గా ఎవరైతే ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం యూనివర్స్ ఒక గైడెన్స్ అయితే ఇస్తుంది. వాళ్ళకి ఏంటంటే లైట్‌ని అయితే చూపిస్తుంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎందుకో కానీ హ్యాపీ వైబ్స్‌ని అయితే ఫీల్ అవుతారు. అంటే ఎలా అంటే ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది కదా, అది మీకు దొరుకుతుందండి. మీ లైఫ్‌లో సక్సెస్ అనేది క్లియర్‌గా ఉంది.
సో మీరు అనవసరంగా ఎక్కువ భయపడిపోయి ఏంటి ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఇవి మారవా అని ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, అదేంటంటే మీరు ఈ జర్నీలోని ఇంకా నెగెటివ్ థింగ్స్ని ఫేస్ చేస్తారండి. ఇంకా థింగ్స్ ఏంటంటే మీకు షేక్ అవుతాయి. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగాను కమింగ్ డేస్లో కూడా మీరు ఏంటంటే కొంత ఇబ్బందులు అయితే చూస్తారు. మీకు ఏమనిపిస్తుందంటే ఇంకా లైఫ్ అంటేనే విరక్తి వచ్చేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇలా ఉందేంటి లైఫ్, ఇంత సిచ్యువేషన్స్ ఎలా కాంప్లికేట్ అయిపోయాయి, అసలు ఎందుకు ఇలా అవుతుంది అని మీకు ఎక్కడో కానీ ఆ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ కూడా వచ్చేస్తుంటాయి. బట్ అస్సలు అవేం పెట్టుకోవద్దు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడాను మీ మంచికే జరుగుతున్నాయండి. ఇవి జరగకపోతే మీ లైఫ్ బెటర్ అవ్వదంట. అసలు ఇలాంటివి జరిగితేనే మీరు అంటే లైఫ్లో ఒక లైట్ని చూడగలుగుతారంట. అండ్ ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నానండి, మీకు వీలైతే ఎవ్రీ ట్యూస్డే కూడా లార్డ్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత హనుమాన్ చాలీసా ఏంటంటే కూర్చొని చదవండి. ఒక 7 times 11 times చదవండి. డెఫినెట్గా కొంత రిలీఫ్గా ఫీల్ అవుతారు. అట్లీస్ట్ మీకు టెంపుల్కి వెళ్ళి హనుమాన్ చాలీసా చదవడానికి అవ్వకపోయినా సరే కనీసం మీరేం చేస్తారు అంటే ఇంట్లో అయినా సరే ట్యూస్డే రోజు లార్డ్ హనుమాన్ ప్రే చేసుకొని హనుమాన్ చాలీసా చదవండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయినా అట్లీస్ట్ అదైనా చెయ్యండి. డెఫినెట్గా మీ లైఫ్లో ఎక్కడ నెగిటివ్ థింగ్స్ ఉన్నా, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అవి బయటికైతే వెళ్ళిపోతాయండి. డెఫినెట్గా మీ లైఫ్లో ఎక్కడ నెగిటివ్ థింగ్స్ జరుగుతున్నా ఆర్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మీకు అనిపిస్తున్నా సరే మీరేంటంటే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. స్లోగా ఇవన్నీ కూడా మారుతాయి. అండ్ అదేంటంటే ఈ హనుమాన్ చాలీసా చదవడం అనేది ఒక 21 days చేయడమో లేకపోతే ఒక 40 days చేయడమో అలాంటివి చెయ్యండి. టైం పీరియడ్ అంటూ ఏం పెట్టుకోకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే భగవంతుడిని మనం ఏదైనా సరే కోరుకుంటున్నప్పుడైనా సరే మనస్ఫూర్తిగా చేస్తే బాగుంటుందండి. ఏదో చెయ్యాలని ఫార్మాలిటీకి చేయకుండా. ఎందుకంటే కొంతమంది అలానే చేస్తుంటారు. అలా చేయకూడదండి. మీరు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే మీరు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా భగవంతుడిని కొన్ని కోరుకుంటారో అవి ఖచ్చితంగా జరుగుతాయండి. దానికోసం మీరు ఏదో స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా చేసినా సరిపోతుంది. చెప్పాను కదా, ఇంట్లో రోజు ప్రేయర్స్ ఆఫర్ చేయండి. రోజు మీకు అంటే ఇబ్బందిలా అనిపించినా సరే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు మాత్రం ఎవ్రీ ట్యూస్డే లార్డ్ హనుమాన్కి మాత్రం ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయాలి. అది టెంపుల్కి వెళ్ళైనా చేయాలి, లేకపోతే ఇంట్లో అయినా స్పెషల్గా చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ ఇష్టం. బట్ ఏదైనా సరే మీ కార్డ్స్లోనైతే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, నేను కాదు అన్ను. ఈ బ్లాకేజెస్ అనేవి ఏంటంటే కామన్గా అందరి లైఫ్లో ఉంటాయి. అండ్ మీ లైఫ్లో కూడా ఇప్పుడు కొంచెం ఇవి ఎక్కువగానే ఉన్నాయి. బట్ లైట్ చూసే ముందు డార్క్నెస్ అనేది సహజం. ఎందుకంటే లైట్ వాల్యూ తెలియాలి అంటే డార్క్నెస్ కూడా ఉంటేనే కదా తెలుస్తుంది. సో అదే జరుగుతుంది మీకు ఇక్కడ. అండ్ డెఫినెట్గా మీరు ఏ సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా ఆర్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేరు, లేకపోతే ఈ వ్యక్తిపరంగా మీరు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు, ఎందుకో కానీ ట్రాప్ అయిపోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నా సరే మీరు ఎక్కడైనా కూర్చొని సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ అనాలిసిస్ చేయండి. అసలు సిచ్యువేషన్ ఏంటి, ఈ వ్యక్తి ఏంటి, ఆర్ మీరు చేయాల్సింది ఏంటి, మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆర్ ఈ సిచ్యువేషన్కి ఏం కావాలి, ఇలా అన్నీ కూడా మీరు ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తారో అప్పుడు కూడా మీకు ఒక లైట్ అనేది కనిపిస్తుందండి. డెఫినెట్గా యూనివర్స్ అయితే ఒక సైన్ ఇస్తుంది. మీ లైఫ్లోనే ఏంటంటే న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కానీ మీకు అవి అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు బాగా డార్క్నెస్లో ఆక్యుపై అయిపోయి ఉండిపోయారు. సో దానివల్ల మీకు ఏం అర్థం కావట్లేదు. సో మీకు ఇది అర్థం అవ్వాలి అంటే యూనివర్స్ మీకు ఇంకో నడ్జ్ ఇవ్వాలన్నమాట. దానివల్ల మీరు ఏంటంటే ఇంకా ఇబ్బందులు పడి ఇంకా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఇంకెలా అయిపోయింది ఏంటి అనుకొని మీరు మొత్తానికే ఇవన్నీ విడిచిపెట్టేసి ఒక సెల్ఫ్ రియలైజేషన్ జరిగితే ఖచ్చితంగాను మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుందండి. ఇక్కడ నాకు ఒక విషయం మాత్రం అర్థమైంది, మీకు ఆల్రెడీ తెలుసు బట్ మీరు ఏంటంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు ఆర్ మీరు లైట్ని చూడట్లేదు. సో దీనివల్ల ఏం చేస్తుందంటే యూనివర్స్ ఖచ్చితంగాను మళ్ళీ కూడా మిమ్మల్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లోనే పెడుతుంది. మళ్ళీ కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేసేలానే చేస్తుంది. ఆ ఛాలెంజెస్ కూడా ఈసారి వచ్చేవి చిన్నవి కావు, చాలా పెద్దవి. ఎందుకంటే మీరు రియలైజ్ అవ్వాలి, మీరు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటేనే మీ లైఫ్ అనేది ఒక బెటర్మెంట్ వైపు మీరు తీసుకువెళ్ళగలుగుతారు అని యూనివర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది మీ నేచర్ ప్రకారం. బట్ మీకైతే మంచి జరుగుతుందండి. నాకైతే అసలు మీ కార్డ్స్లో ఎక్కడా నెగిటివిటీ కనిపించట్లేదు. బట్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి కదా, ఛాలెంజెస్ ఉంటేనే కదా వ్యక్తికి కొన్ని తెలుస్తాయి. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ ఇంకా గైడెన్స్ ఏమిస్తుందో.
నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! ఈ పాత్ అనేది ఏంటంటే షిఫ్ట్ అవుతుంది. మీరిప్పుడు ఆల్రెడీ ఒక పాత్‌లో ఉన్నారు. సో, ఖచ్చితంగాను ఈ పాత్ అనేది ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక కొత్త దారిలో పెడుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. బట్ అది మీరు రియలైజ్ అవ్వట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే మీరు సడెన్‌గా ఈ చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడి అలా ఏం అవసరం లేదండి. కూల్‌గానే ఉండండి. చేంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అండి. ఈ చేంజ్ అనేది ఏంటంటే ఈరోజు కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. లేకపోతే రేపు ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. బట్ మీరేంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీకు అది అర్థం అవ్వట్లేదు. సూన్ ఆర్ లేటర్ మీకైతే ఒక క్లారిటీ వస్తుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అండ్ ఇంకొకటి కూడా అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకోండి. ఎందుకంటే కొన్ని కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే అన్ని ఆస్పెక్ట్స్‌లో మంచిగానే ఉంది కానీ హెల్త్ కాన్షియస్ అనేది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ అనేది కూడా ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి చూడండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల ప్రాపర్‌గా మీల్స్ తీసుకోకపోవడం ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్‌కి ఎడిక్ట్ అయిపోవడం, లేట్ నైట్స్ అవేక్‌గా ఉండడం ఇవన్నీ చేస్తుంటారండి. అలాంటివి ఏమైనా మీకు అలవాట్లు ఉంటే మాత్రం ఇప్పటి నుంచి మానేసుకోవడానికి చూస్తే మంచిది. చాలా వరకు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి అందరి లైఫ్‌లో కామన్‌గా ఉంటుంటాయండి. కొంతమంది బయటికి చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకోరు. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో, ఎవరైతే అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు బాగా ట్రీట్ చేసుకొని అంటే ఒక కూల్ వేలో హ్యాండిల్ చేస్తారో ఖచ్చితంగాను వాళ్ళకేంటంటే తొందరగా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. సో, ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి మీరేంటంటే ఒక రైట్ పాత్‌లోకి వెళ్ళడానికి చూడండి. డెఫినిట్‌గా లార్డ్ హనుమాన్ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉంటాయి. మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి. ఇక నుంచైనా సరే మీరు ఒక అన్‌లక్కీ పర్సన్‌లా ఫీల్ అవ్వద్దు. గుడ్ లక్ అయితే మీ వైపే ఉంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే. సో, ఈ కార్డ్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరు ప్రిపేర్డ్‌గానే ఉన్నారండి. మీ లైఫ్‌లోని ఆల్రెడీ యూనివర్స్ మిమ్మల్ని ఒక న్యూ పాత్‌లో పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఈ పాత్ అనేది మీకు కనిపిస్తుందండి. అంటే మీరు ఈ వేలో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఆర్ మీరు కొన్ని చేయాల్సి ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే మీకు ఉంది. ఎందుకో కానీ ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ ఈ పాత్‌లో మీ జర్నీ అనేది స్టార్ట్ చేశారు. సూన్ ఆర్ లేటర్ మీరేంటంటే ఇంకా ఇంకా బెటర్ థింగ్స్ నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన లైఫ్‌లో అంటే కొన్ని న్యూ వేలో బిగిన్ అవుతున్నాయి ఆర్ కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి అని నోటీస్ చేస్తారో దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగాను వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ముందే వాళ్ళు కొన్ని సాధించుకుంటారండి. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు కోరుకున్న హ్యాపీనెస్ వాళ్ళకి దొరుకుతుంది అని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే అది యాక్సెప్ట్ చేయరండి. అలా వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకుంటుంటారు. ఎవరైతే అలా చేస్తారో మళ్ళీ యూనివర్స్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక నడ్జ్ ఇచ్చి వాళ్ళు ఆ దారిలో వెళ్ళేలా చేస్తుంది. బట్ మీకైతే అలాంటి ఒక పరిస్థితి లేదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అయితే అలా అయ్యింది. యూనివర్స్ ఎలా ముందుకు నడిపిస్తే అలా వెళ్దాం. ఎందుకంటే మన చేతిలో కొన్ని లేనప్పుడు ఆర్ మనం ప్రయత్నాలు చేస్తున్నా ఫలించినప్పుడు ఇంకా ఎలా అయితే అలా ముందుకు వెళ్తేనే మంచిది అని అంటే ఒక ఫీలింగ్ మీకు వచ్చేసింది. సో, దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లోని న్యూ పాత్‌లో వెళ్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆర్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ అసలు చూద్దాం యూనివర్స్ మీకోసం ఇంకా అసలు మీ లైఫ్‌లో ఎలాంటి దారిని మీకు చూపిస్తుంది. మీరు చేయాల్సింది ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకి ఎవరో ఒక వ్యక్తి రాబోతున్నారండి. అంటే ఇక్కడ మేల్ పర్సన్ ఉన్నారు కదా అని చెప్పి ఒక మేలే రావాలని కాదు. చాలా వరకు ఇక్కడ ఏంటంటే మీ జెండర్ బట్టి ఆపోజిట్ జెండర్ వాళ్ళు రావచ్చు. చాలా వరకు ఇప్పుడు మీలో ఎవరైనా పెళ్లి కాని వాళ్ళుంటే పెళ్లవ్వచ్చు మీకు. ఆర్
మీలో ఎవరైనా సింగిల్‌గా ఉంటే తొందరలోనే మీరు మీ పార్ట్నర్‌ని మీట్ అవ్వచ్చు. లేదు పార్ట్నర్‌తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డెఫినిట్‌గా పార్ట్నర్‌తో ప్రాబ్లమ్స్ అనేవి కొంత సార్ట్ ఔట్ అవ్వచ్చు. ఆర్ న్యూ పార్ట్నర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో మీరు లోన్‌లీగా ఫీల్ అవుతూ మీరేంటంటే ఎవరో ఒకళ్ళు ఉంటే బావుంటుంది. ఎవరిదైనా సపోర్ట్ దొరికితే బావుంటుంది అనే ఆ ఫీలింగ్‌లో ఉంటే ఖచ్చితంగాను మీ వ్యక్తిని మీరు మీట్ అవ్వబోతున్నారండి తొందరలోనే. నేను ఆల్రెడీ చెప్పాను కదా! యూనివర్స్ మిమ్మల్ని ఆల్రెడీ ఒక పాత్‌లో పెట్టింది. మీరు ఆ పాత్‌లో ఆల్రెడీ వాక్ చేయడం స్టార్ట్ చేశారు అని. అంటే మీరు కొన్ని రియలైజ్ అయ్యారు. సో, ఇంకా గివ్ అప్ చేసేసారండి. మీ వల్ల అవ్వదు అని. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా ఫేస్ చేశారు. ఇంకెందుకో కానీ మీకే అనిపించేసింది. ఈ హెడ్‌ఏక్స్ అన్నీ మన వల్ల కాదు. గివ్ అప్ చేసేసి మన లైఫ్‌ని అలా మనం ముందుకు లీడ్ చేద్దాము అని. సో, మీరేంటంటే ఇంకా అవన్నీ యాక్సెప్ట్ చేసి ముందుకైతే వెళ్తున్నారు. ఖచ్చితంగాను మీరు తొందరలోనే ఒక వ్యక్తినైతే మీట్ అవ్వబోతున్నారండి. ఈవెన్ ఈ వ్యక్తి ఏంటంటే ఒకవేళ మీకు పార్ట్నర్ కాకపోయినా సరే స్టిల్ ఒక కొత్త ఫ్రెండ్ అయినా కూడా అవ్వొచ్చండి. ఒక కొలీగ్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒక వ్యక్తినైతే మీరు మీట్ అవ్వబోతున్నారు. ఆ వ్యక్తి మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవుతారు. మీ లైఫ్‌లో వాళ్ళు ఒక కీ రోల్ ప్లే చేస్తారు అని చెప్పొచ్చు. ఇలా ఎవరైనా అవ్వొచ్చండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటే కిడ్ అయినా కూడా అవ్వొచ్చండి. చెప్పలేం. ఒక వ్యక్తి అయితే మాత్రం మీ లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళ వల్ల మీ లైఫ్‌లో ఏంటంటే ఒక కొత్త పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అని చెప్పొచ్చు. వీళ్ళ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నాకు. డెఫినిట్‌గా ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయండి. వస్తారు. అండ్ పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరెందుకో కానీ చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఈవెన్ గివ్ అప్ చేసేసి ముందుకు వెళ్తున్నా సరే హోప్‌ఫుల్‌గా లేరు. లైఫ్ అంటే ఇంకా ఎక్కడో కానీ ఆ హోప్స్ అనేవి మీకు క్రియేట్ అవ్వట్లేదు. చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఏ రోజైతే మీ లైఫ్‌ని ఒక పాజిటివ్ వేలో చూస్తారో ఆర్ మీ లైఫ్‌లో పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారో ఆ రోజే మీ లైఫ్‌లోని మీరు కోరుకున్నవి సాధించుకోగలుగుతారండి. ఇక్కడ అండ్ ఇక్కడ కూడా నాకు ఎలా కనిపిస్తుందంటే యూనివర్స్ మీకు ఆల్రెడీ ఒక లైట్‌ని చూపిస్తుంది. మీరు ఆ లైట్‌ని చూసే వెళ్తున్నారు స్లోగా. బట్ ఎందుకో కానీ మళ్ళీ వెనక్కొచ్చేస్తే బావుంటుంది ఏమో అనే ఆ హెసిటేషన్ కూడా కనిపిస్తుందండి. నాకెలా అనిపిస్తుందంటే వెళ్తున్నారు ముందుకి. డౌట్‌గా. కాన్ఫిడెన్స్ అనేది లేదండి. ఏదో వెళ్ళాలి కదా! మరి ఇంక చేసేదేం లేదు కదా! అంటే సిట్యుయేషన్స్ కూడా మీ ఫేవర్‌లో లేవు. మరి చేసేదేముంది డెఫినిట్‌గా ఇంక అదే చెయ్యాలి అని ఆ మైండ్ సెట్‌తో ఏదో చేస్తున్నట్టున్నారు కానీ, మీకేంటంటే 100% ఈ దారిలో వెళ్తే వర్కౌట్ అవుతుంది అని ఆ క్లారిటీ లేదు. ఒకటి మీకు తెలియనప్పుడు క్లారిటీ లేకపోవడం అనేది సహజమే. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు ఏ విషయంలో కూడా ఆ క్లారిటీ అనేది తెచ్చుకోలేరండి. ఎందుకంటే, ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉంటే రేపెలా ఉంటుంది అనేది ఎవరికీ తెలీదు. సో, ఖచ్చితంగాను ప్రతి మనిషి ఏంటంటే, రేపనే రోజు కూడా వర్కౌట్ అవుతుంది అనే హోప్‌తోనే వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్తుంటారు. సో, అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా మీరు ఇవి గివ్ అప్ చేసేసి ముందుకు వెళ్ళి ఏదైతే అది అయింది అనుకోని మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయి ముందుకు వెళ్తున్న తర్వాత పాజిటివ్‌గానే జరుగుతుంది అని అనుకోవాలి. అంతేకాని నెగెటివ్‌గా జరుగుతుంది లేకపోతే లైఫ్ అంటే ఇంతేలే. ముందు ఎప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు జరగడానికి అని ఈ వేలో మీరు వెళ్తే మాత్రం మీరు చాలా ఇబ్బందయితే పడతారండి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీరు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి ఆర్ ఫేస్ చేస్తారు అనే ఆ మైండ్ సెట్‌తో ముందుకు వెళ్తుంటే అవే మీకు ఇస్తుంది. మీ దారిలో అవే పెడుతుంది. బట్ మీరేంటంటే హ్యాపీనెస్ దొరుకుతుంది. మీ లైఫ్‌లో మళ్ళీ మీరు ఒక లైట్‌ని చూస్తారు. మీరెందుకో కానీ చాలా సాటిస్ఫై అయి ఉన్నారు. ఖచ్చితంగాను లైఫ్ బెటర్ అవుతుంది అనే హోప్స్ ఎక్కడో మీకు ఉన్నాయి అనే ఆ వేలో కానీ మీరు ముందుకు వెళ్తుంటే యూనివర్స్ మీ దారిలో అవే పెడుతుందండి. సో, మీరు ఏం చేస్తే అదే యూనివర్స్ తిరిగిస్తుంది. అది నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. హై వైబ్రేషన్స్ ఇస్తే హై వైబ్రేషన్సే ఇస్తుంది. లో వైబ్రేషన్స్ ఇస్తే లో వైబ్రేషన్సే ఇస్తుంది. దానికి మీరు యూనివర్స్‌ని బ్లేమ్ చేయలేరు కదా! మీరు చేస్తుందే మీకు తిరిగిస్తుంది. యూనివర్స్ వర్క్ చేసేదే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ సైడ్ నుంచి మీరు పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి అని బిలీవ్ చేయండి. ఖచ్చితంగాను మీరైతే ఒక కొత్త హ్యాపీనెస్‌ని చూస్తారు మీ లైఫ్‌లో. అండ్ ఈవెన్ ఒకవేళ సిట్యుయేషన్స్ మంచిగా లేకపోయినా సరే భగవంతుడిని నమ్ముకోండి. రోజు కూడా మీ ఇష్ట దైవం ఎవరైతే వాళ్ళకి ప్రే చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు ఒక దేవుడిని ఖచ్చితంగా నమ్ముతారు. ఆర్ ఒక దేవతని ఖచ్చితంగా నమ్ముతారు. సో, ఇలా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని మాత్రం రోజు కూడా గుర్తు చేసుకోండి అండ్ ప్రే కూడా చెయ్యండి. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేస్తే మంచిది. ఇంకా
క్లియర్‌గా చెప్పాలి అంటే మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూడా మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళడం, మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఆ పని చేయడం, ఇలాంటివి కూడా చేస్తే ఇంకా మంచిదండి. ప్లస్ మీరేంటంటే మీ ఇష్ట దైవాన్ని గైడ్ చేయమనడం కానీ, లేకపోతే హెల్ప్ చేయమని కానీ ఏదైనా అడిగినా సరే ఖచ్చితంగాను మీకు ఆ ఫేవర్ కూడా దొరుకుతుందంట. మిమ్మల్ని వాళ్ళొక సరైన దారిలో ముందుకి నడిపిస్తారంట. అట్‌లీస్ట్ మీరు సరైన దారిలో వెళ్ళకపోయినా సరే మీకు అది సరైన దారి కాదు అని అర్థమయ్యేలా చేస్తారంట. మిమ్మల్ని అన్ని వేస్‌లో కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు అని చెప్పి ఈ కార్డ్ చెప్తుందండి. డెఫినిట్‌గా ఆ బ్లెస్సింగ్స్ అనేవి మీరు అందుకుంటారు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్. ఇంకా మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. బట్ మీరేంటంటే చాయిసెస్ అనేవి సరిగ్గా చేసుకోలేదు. మీరేంటంటే చేసుకున్నాము, సాక్రిఫైసెస్ చేసుకున్నాం, అడ్జస్ట్ అయ్యాము, లేకపోతే కాంప్రమైజ్ అయ్యాము అని మీకు మీరు అనుకుంటున్నారు. కానీ అవి అసలు అడ్జస్ట్‌మెంట్సు కావు, కాంప్రమైజు కాదు. అండ్ మీరు చేసుకున్న చాయిస్ కూడా సరైంది కాదు. మీరేంటంటే ఈజీ చాయిసెస్‌కి టెంప్ట్ అయిపోయారు. దానివల్లే మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అప్పుడే కానీ మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేసి మీ లైఫ్‌లో హార్డెస్ట్ చాయిస్ ఏదైతే అది మీరు చూస్ చేసుకొని ఉండుంటే ఈరోజు మీరు ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉండేవాళ్ళు కాదండి. ఎక్కడో కానీ మీకు కూడా ఇవన్నీ తెలుసు కానీ అవి ఎందుకో ఒప్పుకోలేకపోతున్నారు. మీ మనసు అంగీకరించట్లేదు. బట్ ఛాలెంజెస్ మాత్రం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అది మాత్రం నాకు అర్థమవుతుంది. కాకపోతే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎప్పుడూ కూడా లైఫ్ అనేది సేమ్ ఉండదండి. ఈరోజు మీకు ఈ సిచ్యువేషన్స్ అనేవి ఛాలెంజింగ్‌గా అనిపించొచ్చు. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి మీ లైఫ్‌ని ఏంటంటే ఏదో ఒక వేలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఎలా అయినా సరే ఇంకా ఇది అవ్వదు కదా! ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అని ఆ ఆలోచనలో మీరు ఉన్నారు. కానీ నేను ఒకటి చెప్తాను చూడండి. ఈ డెసిషన్ అనేది మీరు ఈరోజు కాకపోయినా రేపైనా తీసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. కొంతమంది తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైతే తొందరగా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతుంది. అలా అని చెప్పి ఇక్కడ మీరు అనుకోవచ్చు. ప్రతిసారి ఛాలెంజెస్ అంటే మా వల్ల కూడా అవ్వదు కదండీ! ఇలా మేము కూడా అంటే హ్యాపీగా ఉండాలి. మా కోసం కూడా మేము ఆలోచించుకోవాలి కదా! మాకు కూడా ఎక్కడో కానీ ఉంటుంది కదా! మేము అనుకుంది అవ్వాలి అని. ఏ మనిషి అయినా సరే సెల్ఫిష్‌గా ఉండడం కామనే కదా అని. అది నిజమేనండి. కాదు అని అనట్లేదు. కాకపోతే లైఫ్ అంటేనే ఛాలెంజెస్ అండి. ఈరోజు ఈ ఛాలెంజ్ ఎండ్ అయినా మీ ముందుకి ఇంకో ఛాలెంజ్ వస్తుంది. అప్పుడు అది కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అయిపోతే ఇంకో ఛాలెంజ్ వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అండ్ అందరికీ కూడా ఛాలెంజెస్ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలాగా కూడా దీనికి అలవాటు పడిపోయారు. ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి అలా మీరు వెళ్తుంటే మీకు కూడా సిచ్యువేషన్స్ మీద ఒక క్లారిటీ వస్తుందండి. మీకు కూడా కంట్రోల్ అనేది వస్తుంది. మీకు తెలియకుండానే మీరు మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అయిపోతారండి. మిమ్మల్ని ఎవరు బ్రేక్ చేయలేరు. మీరు ఎలాంటి వ్యక్తులనైనా, ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలుగుతారు. మీకొకళ్ళు సజెషన్స్ ఇచ్చే పరిస్థితిలో మీరుండరు. మీరే తిరిగి ఎవరికైనా సజెషన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. అంతలాగా మీలో మార్పు వచ్చేస్తుందంట. ఎందుకంటే ఈ ఛాలెంజెస్‌కి మీరు అలవాటు పడిపోయి మీరింకా ఏదైతే అది అయింది. నా లైఫ్ ఇలా పాజిటివ్ వేలో వెళ్ళాలి. నేను అనుకున్న వేలో కాకపోయినా కనీసం ఇక్కడి నుంచైనా సరే నేను అనుకున్నట్టుగా అయితే చాలు అని మీరు ఎప్పుడైతే అలా ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుంటారో మీలో ఆ ఆప్టిమిజం అనేది పెరుగుతుందో ఖచ్చితంగాను మీరైతే ఒక లైట్‌ని మీ లైఫ్‌లో చూస్తారండి. అండ్ ఆ లైట్‌ని ఇంకొకళ్ళ లైఫ్‌లో కూడా రిఫ్లెక్ట్ చేయగలుగుతారు. మీరొక్కలే మీ లైఫ్‌లో లైట్ చూస్తే సరిపోదండి. మీరేంటంటే వేరే వాళ్ళకి కూడా ఆ లైట్‌ని చూపించి వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో పాజిటివ్‌గా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవ్వండి. ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. మీలో వస్తున్న ఈ మార్పుల వల్ల మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. అండ్ లాస్ట్ మెసేజ్ చూద్దాం అసలు యూనివర్స్ ఇంకా స్ట్రెయిట్‌గా ఏం గైడెన్స్ ఇస్తుందనేది. సో మీకు పేషెన్స్ కూడా అవసరం అండి. తొందరలోనే ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. మీ లైఫ్‌లో కొన్ని సిచ్యువేషన్స్ ఎందుకు ఇలా అయ్యాయి, మీరు ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఆర్ ఈ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఏ రకంగా మారింది ఆర్ మారుతుంది అనే ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే కొంచెం పేషెన్స్‌తో ఉండండి. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక లైట్‌ని చూడగలుగుతారు. ఒక కొత్త హ్యాపీనెస్ అనేది మీకు దొరుకుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు చూస్ చేసుకున్న థింగ్స్‌లోని ఆ హ్యాపీనెస్ అనేది మీరు వెతుక్కోగలుగుతారు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ అండి. సో ఇప్పటి నుంచైనా సరే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.